నేను జ్యోతిషంలో పిహెచ్డి చేశాను. భూకంపాల మీద చేశాను. ఈరోజు మన విషయం వచ్చేసి పంచాంగ శ్రవణం. అసలు మొట్టమొదటిగా అందరూ తెలిసిన విషయము, కానీ నేను చెప్పటం నా ధర్మం కాబట్టి చెప్తున్నాను. పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అంటే, ఇక్కడ మనం త్రిదేశ శ్రీకరం ప్రోక్తం వారం ఆయుష్యవర్ధనం నక్షత్రం హరతే పాపం యోగో రోగ నివారణం కరణం కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలం ఉత్తమం. అంటే ఏంటి? తిథి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, వారం వారం తెలుసుకోవటం వల్ల ఆయుష్ని పెంచుతుంది, నక్షత్రం వల్ల తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలను హారిస్తుంది, యోగం రోగాలను నయం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, కరణం కార్యసిద్ధిని చేస్తుంది, మనం చేపట్టిన పనుల్లో విజయాన్ని చేకూరుస్తుంది అని అర్థం. అందుకనే మనం పంచాంగ శ్రవణం చేయాలి అని పెద్దలు చెప్పారు. అయితే ఇప్పుడు మనం విశ్వావసు నామ సంవత్సరం అయిపోయి పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. పరాభవం అనగానే అందరికీ ఒక రకమైన గగుర్పాటు, భయం అనేక రకాలుగా కనపడతాయి. మన తెలుగు సంవత్సరాల క్యాలెండర్ ప్రకారం ప్రభవ నుంచి అక్షయ సంవత్సరం వరకు 60 సంవత్సరాలు ఉన్నాయి. కాలచక్రంలో ఈ పరాభవ నామ సంవత్సరం అనేది 40వ సంవత్సరంగా గుర్తింపు పొందింది. అయితే నేను ఇందాకే చెప్పినట్టు ఈ పేరు వినగానే అందరిలో భయం కలుగుతుందని చెప్పాను. ఎందుకంటే ఈ పరాభవం అనే మాటకి అర్థం ఓటమి, అపజయం, అవమానం అనే అర్థాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ సంవత్సరం అంతా కూడా పాలకులకు ప్రజలు ఒకరినొకరు అవమానించుకోవడం జరుగుతుంది. పాలకుల్లో ఆధిపత్య ధోరణి పెరుగుతుంది. దాని మూలంగా ఓటములు ఎదుర్కొంటారు. ధన నష్టం, నైతిక పతనాలు మొదలగునవి ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటాయి. అయితే ఈ 60 సంవత్సరాల పేర్లలో కొన్ని పేర్లు అర్థాలు ప్రతికూలను మాత్రమే సూచిస్తాయి అని అనుకోవటం చాలా పొరపాటు. అయితే ఉదాహరణకు మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? మన ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి: ఉప్పు, కారం, తీపి, వగరు, చేదు, ఇవన్నీ కూడా. అదేవిధంగా ప్రకృతిలో కూడా ఉంటాయి, సమాజంలో కూడా అనుకూలతలు ఉంటాయి. ఇవి మన జీవితంలో కూడా దాదాపు ఈ 60 సంవత్సరాలు ఎలా ఉన్నాయో 60 సంవత్సరాల కాల మార్పులతో పాటు మన జీవితం కూడా పురోగమిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతం పరాభవ సంవత్సరం ముఖ్య ఉద్దేశం ఏంటి? సమాజాన్ని ముందుగా హెచ్చరిస్తోంది ఇది అని చెప్పుకోవచ్చు. అంటే జాగ్రత్తగా ఉండండి, మీరు ఇది అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నప్పుడు మనం ఆచితూచి నడుచుకోవటం ముఖ్య ఉద్దేశం అని చెప్తోంది ఇక్కడ. దీంట్లో ఈ సంవత్సరాన్ని పరిమాణం, మార్పు, కొత్త ప్రారంభాలకు సూచనగా మనం ఈ సంవత్సరాన్ని పరిగణించుకోవచ్చు. ఇంతకీ మనం హెచ్చరిక అన్నాను ఇందాక. ఈ సంవత్సరం మనకి ఇచ్చే హెచ్చరిక ఏంటి? అహంకారం ఉన్న వాళ్ళకి ఓటమి తప్పదుగాక తప్పదు. అదేవిధంగా వినయ విధేయతలతో ఉండే వాళ్ళకి ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు వాళ్ళు అని చెప్పడం ఈ కొత్త సంవత్సరం యొక్క ప్రథమ ఫలితం, ప్రథమ లక్షణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ సంవత్సరం పంచాంగ శ్రవణంలో మొట్టమొదటిగా మేషరాశిని గురువు గారు చెప్తారు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయి. వీళ్ళకి ఆదాయం 2 అయితే వ్యయం మాత్రం 8గా ఉంది. అదేవిధంగా రాజపూజ్యం 1 అయితే అవమానం ఎక్కువగా ఉంది. అంటే నెగిటివిటీ బాగానే ఎక్కువ ఉన్నట్టుంది వీళ్ళకి. చాలా జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వాళ్ళు. వీళ్ళకి గ్రహ సంచారానికి వస్తే 14/4/2026 నుండి 14/5/2026 వరకు అర్ధాష్టమంలో ఉంటాడు. 18/8/2026 నుండి 17/9/26 దాకా కూడా అష్టమంలో ఉంటాడు. 17/12/26 నుండి 12/2/27 దాకా కూడా ద్వాదశంలోనూ తదుపరి జన్మంలోనూ ఉంటాడు. కుజుడు వచ్చేసి 11/5/2026 నుండి 19/6/2026 దాకా కూడా అర్ధాష్టమం,
11/11/26 నుండి 24/3/27 దాకా కూడా అష్టమంలోనూ ఉంటాడు. గురువు 16/10/2026 నుండి 14/2/27 దాకా కూడా అష్టమంలో ఉంటాడు గురువు. శని ఈ సంవత్సరం అంతా వీళ్ళకి శుభుడే. రాహువు 3/12/26 నుండి సంవత్సరం చివరి దాకా కూడా జన్మంలో ఉంటాడు. కేతువు అష్టమంలోను తర్వాత సప్తమంలోనూ ఉంటాడు. ఈ రాశి వాళ్ళకి ఫలితాలు వస్తే, ఈ రాశి వాళ్ళకి శని 3వ ఇంట్లో బలవంతుడు అనమాట. 3వ ఇంట్లో ఉంటాడు వీళ్ళ రాశి నుంచి. అందుకని వీళ్ళకి జాతక ఫలితాలు బాగానే ఉంటాయి ఈ సంవత్సరం. పట్టుదలతో పనులన్నీ కూడా వీళ్ళు పూర్తి చేయగలుగుతారు. మకరం అంటేనే పట్టుదలకు సంకేతం. వీళ్ళు పట్టుదలతో పనులు చేస్తారు. ఆదాయం వీళ్ళకి కూడా అనేక రకాలుగా ఉంటుంది. ఒడిదుడుకులు లేని జీవితం అనే చెప్పచ్చు వీళ్ళకి. వీళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళ మాటల చాతుర్యంతో, వాక్చాతుర్యంతో వాళ్ళని లొంగ తీసుకుంటారు. వీళ్ళ మాట, వాళ్ళింట్లో భాగస్వామి మాట ఒకటిగానే ఉంటుంది. వీళ్ళ ఆత్మవిశ్వాసమే వీళ్ళని కాపాడుతూ ఉంటుంది ఈ మకర రాశి వాళ్ళని. వీళ్ళు పుణ్యనదీ స్నానాలు, పుణ్యకార్యాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. ఆదాయం ఖర్చు ఒకేలాగా ఉంటాయి, కానీ ఇక్కడ ఆదాయం 2, వ్యయం 8 అని దీంట్లో చెప్పినప్పటికి కూడా వీళ్ళకి దాదాపుగా ఒకటిగానే ఉంటాయి. అంటే వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ తిరుగుతారు కాబట్టి డబ్బులు వ్యయం అవుతాయని కూడా వీళ్ళు అనుకోవచ్చు. అయ్యో డబ్బులు ఖర్చు అయిపోతున్నాయని బాధపడక్కర్లేదు. వీళ్ళు చేసేటువంటి దైవారాధనే ఏదైతే ఉందో అదే వీళ్ళకి ఉపకారం చేస్తుంది. దైవ కృప చేత సాధించలేనటువంటి పని ఏది ఉండదు వీళ్ళకి. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఏ రంగమైనా సరే వాళ్ళందరికీ కూడా యోగకాలం అనే చెప్పచ్చు. గృహంలో మార్పులు చేస్తారు. కొంచెం దొంగల వల్ల నష్టపోయే అవకాశం కనబడుతోంది. తర్వాత సోదరుల వల్ల కుటుంబం, ధనం నష్టమయ్యే అవకాశం కనపడుతోంది. చికాకులు, తలనొప్పి ఇలాంటి బాధలు కొంచెం చిన్నవి ఉంటాయి. వీళ్ళు అవి తప్పించుకోలేరు. కాబట్టి వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకుంటే కొంతలో కొంత ఊరట ఉంటుంది వీళ్ళకి. సోమవారం, మంగళవారం నియమాలు వీళ్ళు పాటిస్తే మంచిది. సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామికి అన్నట్టు. తర్వాత రుద్రాభిషేకం చేసుకోవటం మంచిది. రాహుకి జప, దాన, హోమాలు చేయించుకుంటే మంచిది అని మనం చెప్పచ్చు. తదుపరి కుంభరాశి గురువు గారు చెప్తారు.